హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఐసింగ్ షుగర్. మరి ఇది చాలా ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఈ విషయం చాలామందికి తెలియక మార్కెట్ నుంచి కొంటూ ఉంటారు. ఒక్కసారి మీరు ఈ వీడియో చూస్తే కనుక మీకు ఐడియా వచ్చేస్తుంది. మరి జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో మనం దీన్ని చేసుకోవచ్చు. ప్రిపరేషన్ చూసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1 కప్పు షుగర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని మూత పెట్టి దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్తో అంతా మిక్స్ అయ్యే విధంగా మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కనీసం 3 లేదా 4 సార్లు ఇలా గ్రైండ్ చేసుకుంటూ మధ్యలో తిప్పుకుంటూ ఇలా చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే కనుక మన షుగర్ చాలా ఫ్లఫీగా అవుతుంది. ఇలా వచ్చిన దాన్ని మనం ఐసింగ్లో యూజ్ చేస్తే కేక్ చాలా మంచిగా వస్తుందండి. చూసారు కదా, చాలా ఈజీగా మనం ఇంట్లో చేసేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక ఫిల్టర్ పెట్టుకొని ఒకసారి ఫిల్టర్ అవుట్ చేసుకోవాలి. మరి మనం చాలాసార్లు చేసాం కాబట్టి నలగనిది అంటూ ఏమీ ఉండదు. అయినా కానీ ఒకసారి ఇలా మనం చేసేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుంటే కనుక మనకి ఎప్పుడు కేక్లో ఐసింగ్ షుగర్ కావాలో అప్పుడు దీన్ని మనం వాడుకోవచ్చు. మరి చూసారు కదండి, చాలా ఈజీగా మనం ఇంట్లో చేసేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.